ఇవాల్టి టాప్ 9 న్యూస్. తెలంగాణలోని అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 116 మున్సిపాలిటీలకు గాను దాదాపు 80% చోట్ల హస్తం పార్టీ విజయం సాధించగా కరీంనగర్ కార్పొరేషన్ భాజపా ఖాతాలోకి వెళ్లింది. రాష్ట్రంలోని నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో బీసీలు మేయర్లుగా ఎన్నికయ్యారు. జేఈఈ మెయిన్ మొదటి విడుదల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడకు చెందిన పసల మోహిత్ 300కు గాను 300 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయంగా సానుకూల ధోరణి ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో వార్తా సంస్థ న్యూస్ క్లిక్ మరియు దాని ఎడిటర్ ఇన్ చీఫ్ కు ఈడీ 184 కోట్ల పెనాల్టీ విధించింది. 10వ తరగతి విద్యార్థులకు కొత్తగా ప్రవేశపెట్టిన 2 బోర్డ్ ఎగ్జామ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరిని సిబిఎస్ఈ ప్రకటించింది. ఈ రోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ సుమారు 78 పాయింట్లు తగ్గింది. నేడు 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నైలో కెనడా వర్సెస్ న్యూజిలాండ్, ముంబైలో నేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ జట్ల మధ్య పోటీ జరగనుంది.